హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి 6వ వారం కొనసాగుతోంది. 6వ వారం అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అది ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఆరోగ్యానికి సంబంధించి. మొస్తఫా ఖమేనీ చాలా రోజుల నుంచి కోమాలో ఉన్నారా? ప్రస్తుతం ఆయన ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారా? ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మొస్తఫా ప్రమేయం అసలేం లేదా అంటే అవుననేటువంటి సమాచారం ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అందిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 5 వారాలు కంప్లీట్ అయిపోయింది. 6th వీక్ ఇప్పుడు రన్ అవుతోంది. ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు కనిపించలేదు. కనీసం ఆయన మాటలు కూడా వినిపించడం లేదు. ఇప్పటికే ఆయన చనిపోయారని కొందరు, తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారని మరికొందరు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనికి తాజాగా ఆయనకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ఇరాన్ నగరంలో ఉన్నటువంటి ఖోమ్ నగరంలో రహస్యంగా చికిత్స కూడా తీసుకుంటున్నారని సమాచారాలు అందుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆయన 2వ కుమారుడు మొస్తఫా ఖమేనీని తదుపరి సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. సుప్రీం లీడర్ అయిన తర్వాత కూడా మొస్తఫా ఖమేనీ ఎక్కడా కనిపించలేదు. అడపాదడపా ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు మాత్రం బయటకు వచ్చినా అవి ఏఐవి అనేటువంటి వార్తలు వినిపించాయి. మొస్తఫా తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలు కూడా కోల్పోయి ఉండొచ్చు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ఒక మాట బాంబు రూపంలో పేల్చారు. ఖమేనీని చికిత్స నిమిత్తం రష్యాలో మాస్కోకి తరలించారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం మొస్తఫా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలకు తెలుసని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఆర్టికల్స్ ని ప్రచురిస్తోంది. మొస్తఫా తీవ్ర అనారోగ్యంతో ఉన్నందువల్ల నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి వార్తను కూడా ఇప్పుడు ప్రచురిస్తున్నాయి. నిర్ణయాలు అసలేమీ తీసుకోవట్లేదు. మొస్తఫా ఖమేనీ నిర్ణయం లేకుండానే, ఆయన అంగీకారం లేకుండానే ఇప్పుడు యుద్ధం కొనసాగుతోంది అనేటువంటి మాట కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఇస్తున్నటువంటి కథనాల ప్రకారం మొస్తఫా ఖమేనీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థలు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి ఆయన ప్రస్తుతం ఎలాంటి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఆయన కోమాలో ఉన్నారు, అందువల్లే ఆయన డైరెక్ట్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవట్లేదు అనే మాట. ఆయన కోమాలో ఉన్నారా, లేకపోతే తీవ్రమైన శారీరక గాయాలతో బాధపడుతున్నారా అనే దానిపై భిన్నమైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఆయన కాళ్ళు విరిగాయని, దాంతోపాటుగా ముఖానికి తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయనేటువంటి మాటను చెప్తూ ఉంటే, మరికొన్ని ఆర్టికల్స్ అయితే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనేటువంటి నివేదికలు ఇస్తున్నాయి. అసలు ఇప్పటిదాకా మొస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేటువంటిది, అవన్నీ కూడా ఏఐ వీడియోలు అనేదాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా చూపిస్తోంది. మార్చి మొదట్లో అంటే ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మార్చి మొదట్లో తన తండ్రి వారసుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొస్తఫా ఖమేనీ ప్రజల ముందుకు రాలేదు. కనీసం ఆయన గొంతుతో కూడినటువంటి ఆడియో రికార్డింగ్లు కూడా విడుదల కాలేదు. దీనికి బదులుగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఆయన పేరిట కొన్ని ప్రకటనలను విడుదల చేసింది. అది కూడా హ్యాండ్ రిటన్ గా ఉన్నటువంటి ప్రకటనలు వచ్చాయి తప్ప ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు కానీ, వీడియోలు కానీ ఎక్కడా రాలేదు. సోమవారం రోజు కూడా ఆయన వార్ రూమ్ లోకి నడుచుకుంటూ వచ్చినట్టుగా ఇజ్రాయెల్ మ్యాప్ను విశ్లేషిస్తున్నట్టు ఒక వీడియోను విడుదల చేశారు. అయితే అది పూర్తిగా ఏఐతో సృష్టించినటువంటి వీడియో అని నిపుణులు తేల్చేశారు. దీంతో మొస్తఫా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మొస్తఫా ఖమేనీ ఇరాన్లోనే ఉన్నారని, బయటకు వెల్లడించలేని కారణాల వల్ల ఆయన బహిరంగంగా కనిపించడం లేదు అనేటువంటి మాటని రష్యా రాయబారి చెప్పినట్టుగా ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. మొస్తఫా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన ఈ వార్తలు ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉన్నది అనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం లేకుంటే అధికారిక వర్గాలు మాత్రం దీన్ని అఫీషియల్గా ధృవీకరించలేదు. అయితే ఇప్పటిదాకా వస్తున్నటువంటి ఈ నివేదికల ఆధారంగా వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుంటే మొస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు
ఆయన కోమాలో ఉన్నారు అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఖమేనీకి సంబంధించినటువంటి సమాధుల గురించి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. పవిత్రమైనటువంటి ఖోమ్ నగరంలో అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం భారీ సమాధి నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా శాటిలైట్ సమాచారం ద్వారా వార్తలు వస్తున్నాయి. అందులోనూ ఇక్కడున్నటువంటి విశేషం ఒకరి కోసమే కాకుండా ఎక్కువ మంది కోసం, అంటే ఖమేనీ కుటుంబ సభ్యుల కోసం సమాధుల స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా శాటిలైట్ ఇమేజెస్ వెల్లడిస్తున్నాయి. అదే దాడిలో అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన భార్య అలాగే కొడుకు కోడలు కూడా మరణించారు. ఇప్పుడు మొస్తఫా ఖమేనీ భార్య కుమారుడు కూడా ఆ దాడిలో మరణించారు. మొస్తఫా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆయనను కూడా అక్కడే ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా అనేటువంటి సందేహాలతో కూడినటువంటి నివేదికలు, ఆర్టికల్స్ కూడా ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితం అవుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం మౌనంతో నిండినటువంటి ఆందోళనతో నిండిపోయింది. ప్రజలు కూడా ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇరాన్ అధికారులు మాత్రం తమ సుప్రీం లీడర్ క్షేమంగానే ఉన్నారని, దేశ బాధ్యతలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అనేటువంటి మాటని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉండడంతో ఇరాన్ నాయకత్వంలో గందరగోళం నెలకొంది. ఇరాన్ అమెరికా యుద్ధం క్లైమాక్స్కు చేరుతున్న వేళ దేశాధినేత ఆచూకీ ఆరోగ్యంపై నెలకొన్న ఈ సస్పెన్స్ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు తావిచ్చేలా కనిపిస్తోంది. అయితే ముందు నుంచి మొస్తఫా ఖమేనీకి సంబంధించి ఈ వార్తలు ఎందుకని ఇంతలా వైరల్ అవుతున్నాయి? గతంలో ఆయనకి సంబంధించి ఏఐ ఇమేజెస్ వచ్చినప్పుడు అది ఏఐ ఇమేజ్ అనేటువంటి మాటని చాలా క్లియర్గా చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుకి సంబంధించి ఏఐ ఇమేజెస్ని, వీడియోల్ని రిలీజ్ చేసింది. అందులో ఆయన 6 వేళ్లతో కలిసి ఉన్నటువంటి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత నెతన్యాహు అయితే చాలా క్లియర్గా వచ్చి చూడండి నాకు 5 వేళ్లే ఉన్నాయి అంటూ ఆయన తన చేతికి సంబంధించి ఒక స్పెసిఫికేషన్స్ కూడా వెల్లడించినటువంటి డైరెక్ట్ లైవ్ ఫుటేజ్ కనిపించింది. బట్ మొస్తఫా ఖమేనీకి ఏమైంది? నిజంగానే గాయపడ్డారా? రష్యాలో కాకుండా ఖోమ్ నగరంలోనే ఆయనకు చికిత్స జరుగుతోందా? బయటకు వస్తారా? తీవ్ర గాయాల పాలయ్యారా? అసలు ఏ కండిషన్లో ఉన్నారు? కనీసం ఆయన ఆడియో కానీ వీడియో కానీ రాకపోవడం, అందులోనూ వెరీ రీసెంట్గా హ్యాండ్ రిటర్న్ ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో పీక్ స్టేజ్కి చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక డెడ్ లైన్ని విధించారు. రేపు ఉదయం భారతదేశ కాలమాన ప్రకారం 5:30 గంటల వరకు విపరీతమైనటువంటి దాడులు ఇరాన్ మీద జరగబోతున్నాయి. అందులో పవర్ ప్లాంట్ల మీద కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ మీద ట్యూస్డే ఈవినింగ్, అంటే అమెరికా ఈవినింగ్ టైంలో దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతాయి అనుకున్నప్పుడు ఈ వార్తని కేవలం ఒక మ్యానిపులేషన్ కోసం యూజ్ చేస్తున్నారా, డైవర్షన్ కోసం వాడుతున్నారా, అసలు ఏం జరుగుతోంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.